లాల్ దర్వాజా మహంకాళి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉదయం నుంచి కూడా లాల్ దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. జంట నగరాల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు అమ్మవారికి సమర్పించినటువంటి తొట్టెలు ఏటా ఆషాఢ మాసంలో జరిగేటటువంటి బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి తొట్టెల్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ తొట్టెల అలంకరణ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారి చిత్రపటంతో పాటుగా వివిధ రకాల పువ్వులు రంగు కాగితాలని తీసి ఈ తొట్టెలు అలంకరిస్తారు. ఇక కొంతమంది చిన్న చిన్న తొట్టెలు అంటే పువ్వులు సన్న పుల్లలతో తయారు చేసినటువంటి తొట్టెలను కూడా అమ్మవారికి ఇస్తుంటారు. ఇక మొత్తంగా 3 క్యూ లైన్లలో అమ్మవారిని దర్శించడానికి భక్తులు 4 క్యూ లైన్లో వస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్నారో వారి క్యూ లైన్లో నిల్చోవడం ఎక్కువసేపు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తులంతా భారీగా తరలి వచ్చి తెల్లవారుజాము 4 గంటల నుంచి అమ్మవారి తొలి దర్శనం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఇక ఉదయం అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. కుంకుమార్చన నుంచి కూడా అమ్మవారి దర్శనం అనేది ప్రారంభమైంది. ఇక ఇప్పుడే మరి కొద్ది క్షణాల క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇప్పటికే విఐపీలు ఎంపీలు కవిత అదేవిధంగా దేవేందర్ గౌడ్ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకున్నారు. ఇక శాసన మండలి చైర్మన్ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరోవైపు భక్తులంతా కూడా అమ్మవారికి బోనాలను పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తున్నారు. ఈ బోన సమర్పణ అనేది చాలా శుద్ధిగా నిష్ఠతో చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆషాఢ మాస సమయంలో వచ్చే ఈ బోనాల సందర్భంగా భక్తులంతా కూడా వాళ్ళ ఇల్లుని అత్యంత జాగ్రత్తగా అంటే పరిశుభ్రపరుచుకున్న తర్వాత ఉదయాన్నే లేచి మడి వస్త్రాలతో భోజనాన్ని తయారు చేస్తారంటే అమ్మవారికి ఏదైతే ప్రసాదంగా ఇవ్వాలనుకున్నారో దాన్ని వండి ఆ తర్వాత ఒక కుండలోకి తీసుకుంటారు. సాధారణంగా దీన్ని మట్టి పాత్రలో బోనం సమర్పించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే ఇటీవలి కాలంలో మట్టి పాత్రల బదులుగా ఇత్తడి, రాగి, వెండి, బంగారు పాత్రలో కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటికే ఎంపీ కవిత మరికొంతమంది భక్తులు కూడా అమ్మవారికి ఇప్పటికే బంగారు, వెండి బోనాలను సమర్పించున్నారు. ఇక ఈ బోనాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా 3 పాత్రలు ఇక్కడ కనిపిస్తుంటాయి. పెద్దగా ఉండేటువంటి పాత్రలు తలపై ప్రధానంగా ఏదైతే ఉంటుందో దాంట్లో అమ్మవారికి సమర్పించే భోజనం ఉంటుంది. దానిపైన వేపాకులు తలకరించి ఆ పైన మరో చిన్న పాత్ర ఉంచుతారు. ఇందులో శాఖ కూడా ఉంటుంది. సాధారణంగా శాఖ అంటే కళ్ళును సమర్పించేవారు. శరీరానికి చల్లవనిస్తుంది కాబట్టి అమ్మవారిని చల్లగా చూడాలని వేపాకులు శాఖను కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో కళ్ళుకు బదులుగా మజ్జిగని అమ్మవారికి శాఖగా సమర్పిస్తున్నారు. ఇక శాఖ పైన దీపాన్ని ఉంచుకొని మహిళలు ఈ బోనాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. మహిళలు ఎవరైతే ఇంటి నుంచి బోనాన్ని తీసుకొస్తారో ఆ స్త్రీమూర్తిని దేవతగా భావించి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఆమె పాదాలని నీటితో కడిగి ఆ తర్వాత గడప బయట అడుగుపెట్టేలాగా చూస్తూ ఉంటారు. ఉదయాన్నే ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం అమ్మవారికి బోనాన్ని తీసుకొచ్చి ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించి నీ చల్లని కృపా కటాక్షాలు మాపై ఉంచు తల్లి అని కూడా వేడుకుంటూ ఉంటారు. అయితే మొక్కులు చెల్లించుకోవడం అనేది ఇక్కడ బోనాల సందర్భంగా అత్యంత విశిష్టంగా చెప్పుకోవచ్చు. గతేడాది లేదా అంతకుముందు ఏదైనా మొక్కులు మొక్కుని వాటిని తీరిన వారంతా కూడా అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తుండగా మరికొంతమంది ఎవరైతే అమ్మవారికి తమ కోరికలు తెలియజేయాలనుకుంటారో వాళ్ళు కూడా నువ్వే మాకు దిక్కు, నువ్వే ఈ కోరికలు నెరవేర్చాలమ్మా అంటూ ఆమెను వేడుకుంటూ ఉంటారు. ఇక ఉదయం నుంచి కూడా భక్తులంతా 4 క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక ఇక్కడ రద్దీ అయితే గంటకు పెరుగుతున్నది. ఇక ఇక్కడ పెరుగుతున్న రద్దీతో పాటుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సుమారు 300 సీసీ కెమెరాలను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొక్కిసలాట కానివ్వండి, మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించకుండా దొంగల్ని కూడా పసిగట్టేందుకు వీలుగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు 400 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. వీటితో పాటుగా 20 షీ టీంలను కూడా ఇక్కడ నుంచి భక్తులు అత్యధికంగా వచ్చే పండుగ ఇది కావడంతో ఈ సందర్భంగా ఎవరు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించకూడదు, అలాంటి వారిని కఠినంగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ షీ టీంలను కూడా ఉంచడం జరిగింది. మొత్తంగా ఉదయం నుంచి మనం గమనించినట్లయితే భక్తులైతే అమ్మవారిని దర్శించేందుకు వస్తూనే ఉన్నారు. ఆ చల్లని తల్లి కృపా కటాక్షాలు తమపై ఉండాలని వేడుకుంటున్నారు. మరోవైపు ఈ క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు వెంటనే దర్శనం అయిపోయేందుకు వీలుగా అధికారులు క్యూ లైన్లో వచ్చిన వాళ్ళని వెంటనే అమ్మవారి దర్శనానికి పంపించి అక్కడ దర్శనం అయిపోయిన వాళ్ళని అటు నుంచే బయటకు కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అవుట్ టు స్టూడియో.